ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో వీటికి సంబంధించినటువంటి థర్డ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్‌మెంట్స్ కూడా మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే ఆహ్, ఇక్కడైతే చూసుకోండి ఒకసారి. కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు మనకి 2 డేస్ బ్యాకే. ఇంకా ఒక డౌట్ అందరికీ ఉంది ఏంటంటే, అన్న ఫోర్త్ ఫేజ్ ఉంటదా అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఫోర్త్ ఫేజ్ ఉంటదా అని జెప్పేసి అడుగుతున్నారు గదా! దానికంటే ముందు ఒకటి నేను జెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ యొక్క కాలేజెస్ అలాట్‌మెంట్ లిస్ట్ అయితే మీరిక్కడ చూసుకోండి ఒకసారి. మనకి థర్డ్ ఫేజ్‌కి సంబంధించింది. ఇక్కడ గనుక మీరు చూస్తున్నట్టయితే మనకి రిపోర్టింగ్ డేట్ వచ్చేసి ఈరోజు 28 రేపు 3 పీఎంతో అయితే రిపోర్టింగ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయన్నమాట. ఎవరికైతే థర్డ్ ఫేజ్‌లో సీట్ వచ్చిందో వీళ్ళందరూ రేపు 3 పీఎంలోగా అంటే ఆఫ్టర్‌నూన్ 3 పీఎంలోగా అయితే మీరు రిపోర్టింగ్ చేయాలి ఫ్రెండ్స్. సో, ప్రతి ఒక్కరికి ఏంటి అంటే మనకి ఒకటి ఫోర్త్ ఫేజ్ ఉందా లేదా అని తెలుసుకునే ముందు మనకి ఇప్పుడు ఈ యొక్క థర్డ్ ఫేజ్‌లో ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి అది మనం దృష్టికి తీసుకొని రావాలి. ఆ తర్వాత మనకి ఒక కాలిక్యులేషన్ అయితే వస్తదన్నమాట. ఒక అంటే మరొక ఫేజ్ పెట్టనీకి ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎందుకు అంటే సీట్స్ వేకెంట్‌గా ఉంటేనే వాళ్ళిస్తారన్నమాట. ఆ విధంగా మనం చూస్తే గనక మనకిక్కడ నోటీస్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ వాళ్ళు మనకైతే మేనేజ్మెంట్ కోటా కింద అండర్ 70,000 లోనే హాస్టల్ ఫెసిలిటీ, ల్యాబ్ ఫెసిలిటీ, లైబ్రరీ ఫెసిలిటీ, ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ అండ్ క్లినికల్ ఫెసిలిటీస్‌తో పాటు మిగతా ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఇవన్నైతే కల్పిస్తున్నారు. ఈ యొక్క కాలేజీకి హాస్పిటల్ అఫిలియేషన్ గూడా ఉంది దగ్గరలో. సో, ఆ విధంగా చూస్తే 70,000లో మనకి గవర్నమెంట్ సీట్ వచ్చినా గానీ వాళ్ళైతే ఇవ్వట్లేదు. 70,000లో వీళ్ళైతే ఇస్తున్నారు. ప్లీజ్ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్స్‌కైతే కాల్ అయితే చేయండి. రిగార్డింగ్ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఫర్ బీపీటీ అండ్ పారామెడికల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి ఇది ఇక్కడ. సో, దీంట్లో మనకి వేకెన్సీ సీట్స్ అని చెప్పేసి ఇచ్చారు. అది చూపిస్తాను మీకిప్పుడు. ఒకసారి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. మనకి 26థ్ ఏదైతే సీట్ అలాట్‌మెంట్స్ కంటే ముందు జస్ట్ ఒక 10, 20 మినిట్స్ ముందయితే మనకి రిలీజ్ చేశారనమాట. ఈ యొక్క నోటీస్‌లో కొంతమంది అయితే రిపోర్టింగ్ చేశారు సెకండ్ ఫేజ్‌కి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ థర్డ్ ఫేజ్ అలాట్‌మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఆల్రెడీ మనకి థర్డ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 21తో కంప్లీట్ అయిపోయినాయి. 21 మార్చ్‌తో కంప్లీట్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఈ యొక్క ఈ యొక్క నంబర్ ఏదైతే సంఖ్య ఉందో 2189 అనే సంఖ్య ఈ యొక్క నంబర్ ఈ యొక్క నంబర్ వచ్చేసి మనకి సీట్ వేకెన్సీస్ అన్నమాట. లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ థర్డ్ ఫేజ్‌కి. బట్ థర్డ్ ఫేజ్ వచ్చేసి సీట్ అలాట్‌మెంట్స్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఆల్‌మోస్ట్ అయితే 2189 ఫిల్ అవ్వలేదు కానీ, కొంచెం అయితే ఫిల్ అయ్యాయన్నమాట. అంటే మీరిక్కడ చూసుకోవచ్చు ఒకటి. ఇక్కడ 2189 సీట్స్ అయితే వేకెంట్‌గా ఉన్నాయి. ఫర్ ఆల్ కోర్సెస్ లైక్ బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్‌లో ఉన్నటువంటి మిగతా కోర్సెస్ సబ్ కోర్సెస్ ఉన్నాయి గదా! లైక్ ఏఎన్‌టీ, ఓటీటీ, ఓపీటీ, ఆర్‌డీటీ ఇట్లా అని జెప్పేసి. సో, అవైతే ఇంకా ఫిల్ అవ్వలేదు చానా మట్టుకి. 2189 అనగా ఆల్‌మోస్ట్ చూసుకున్నట్లయితే 1100 వరకు మాత్రమే ఫిల్ అయ్యాయి ఫ్రెండ్స్. 1100 మాత్రమే ఫిల్ అయ్యాయి. ఇంకా సీట్స్ అయితే 1000 వరకైతే ఉన్నాయన్నమాట. అలానే ఉన్నాయి ఇంకా ఫిల్ అవ్వకుండా. ఎందుకు ఫిల్ అవ్వలేదు అంటే, ఇక్కడ చాలా మంది వచ్చేసి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లోనే వాళ్ళకి నచ్చిన కోర్స్ రాలేదన్నమాట. సో, దే హావ్ చూసెన్ అనదర్ వే అన్నమాట. అంటే మేబీ వాళ్ళు లాంగ్ టర్మ్ అంటే ఎట్లాగో ఇంకొన్ని రోజులైతే ఎంసెట్ అండ్ నీట్ పెడతారు. సో, ఆ విధంగా వేరే వైపు వెళ్ళేలా చూస్తున్నారా అని చెప్పేసి మనకు గూడా అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ దేర్ పర్సనల్ విషయం అన్నమాట. మనకు అవసరం లేదు. బట్ ఏంటంటే ఇప్పటికి చూసుకున్నట్లయితే 1100 వరకి మాత్రమే సీట్స్ అయితే ఫిల్ అయినాయి. ఆల్‌మోస్ట్ అన్నీ అవ్వలేదన్నమాట. సో, ఈ లెక్క ప్రకారం చూస్తే ఒక 200, 100 ఉన్నా గాని పెట్టకపోవచ్చు. మేబీ ఫోర్త్ ఫేజ్. బట్ ఇక్కడ 1000 వరకు ఉన్నాయి కాబట్టి ఫోర్త్ ఫేజ్ అంటే స్ట్రే వేకెన్సీ ఫేజ్ లేదా స్ట్రే వేకెన్సీ ఫేజ్ అయితే మనకి పెడతారు పక్కాగా. ఓకేనా? సో, మనకి ఫోర్త్ ఫేజ్ అయితే డెఫినెట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరేమైతే వర్రీ అవ్వకూడదు. బట్ ఒకటేంటి అంటే నేను అందరికి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఒక్కసారైతే మీరిక్కడ చూసుకోండి. మనకైతే రేపటితో అయితే మనకి చూసుకున్నట్లయితే రిపోర్టింగ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఫ్రెండ్. ప్రతి ఒక్కరికి చెప్పేదేంటి అంటే థర్డ్ ఫేజ్‌లో అయినా లేదంటే ఇంతకుముందు ఫేజ్‌లో అయినా ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో సారీ థర్డ్ ఫేజ్‌లో సీట్ రాని వాళ్ళు ఆల్రెడీ సెకండ్ ఫేజ్‌లో గనుక సీట్ వచ్చి ఉంటే మీరు రిపోర్ట్ చేసి ఉంటే అక్కడ సీట్ అనేది అలానే ఉంటుందన్నమాట.
సో, మీరు వెళ్లి చదువుకోవచ్చు. బట్ ఒకటేంటి అంటే ఇప్పుడు థర్డ్ ఫేజ్‌లో ఎవరికైతే సీట్ వచ్చిందో మీరు టైమ్ వేస్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఎందులో ఒక దాంట్లో జాయిన్ అయిపోండి. టైమ్ అనేది చాలా ప్రెషియస్. ఎందుకంటే ఇప్పుడు గనుక మీరు చూసుకున్నట్టయితే ఆల్‌మోస్ట్ మనకి డాక్టర్ ఎన్‌టిఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో గనుక చూసుకున్నట్టయితే ఫిజియోథెరపీలో అండర్ గ్రాడ్యుయేట్‌లో చూసుకున్నట్టయితే మనకి ఆహ్, ఇక్కడ మీరనుకున్నట్టుగా ఇక్కడ ఒకటి ఇంక మన క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా చాలా టైమ్ ఉందని చెప్పేసి మీరనుకోవచ్చు. ఇప్పటికే అకాడమిక్ ఇయర్ చానా బ్యాక్ అయింది. బోత్ ఫిజియోథెరపీ అండ్ పారామెడికల్ వాళ్ళకి కలిపి చెప్తున్నాను. ఓకేనా? సో, అకాడమిక్ ఇయర్ ఇప్పటికే బ్యాక్ అయింది చానా. ఇక్కడ మన పారామెడికల్ అంటే ఇక్కడ ఇచ్చారు కొన్ని కోర్సెస్. ఇవి కాదు ఇంకొన్ని కోర్సెస్ కూడా అడిషనల్‌గా ఈ ఇయర్ అయితే యాడ్ చేశారు కదా! మనకు తెలుసు అవి. వీళ్ళందరికిని నేనేం చెప్తున్నానంటే ఒక్కటే విషయం ఫ్రెండ్స్. మనకిప్పటికి అకాడమిక్ ఇయర్ బ్యాక్ అయింది. అండ్ మీకు 1 ఇయర్ దగ్గర అంటే 1 ఇయర్ అయిపోయిందనుకోండి కంప్లీట్‌గా. ఈ యొక్క 1 మంత్ అయితే 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. మీ ఇంటర్మీడియేట్ అయిపోయి. సో, ఒకటేంటి అంటే మీరు ఇన్ని రోజులు సరిగ్గా బుక్ కొట్టలేదు. ఒక ఎగ్జామ్ కూడా రాయలేదు. వేరే ఏదైనా. ఇలాంటప్పుడు మీకేమవుతుందంటే, ఒకటి మీకున్నటువంటి జ్ఞాపకశక్తి అయితే క్షీణిస్తది. లైక్ అందరికని చెప్పట్లేదు. సో, బట్ ఏంటి అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది పోతదనమాట. ఏం చదువుకోవడం పట్టక ఒకేసారి పట్టేసరికి బుక్స్ పైన ఇంట్రెస్ట్ పోతది. అందుకే నేనేం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి ఒక పని జేయండి. మీరిప్పుడు ఈ యొక్క దేంట్లో ఒక దాంట్లో వచ్చిందనుకోండి సీట్. డెఫినిట్‌గా మీరైతే అందులో జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే ఏమవుతదంటే ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ వరకి చదువుకోనికి ఇబ్బందవుతది. ఇబ్బందవుతది. ఆ తర్వాత మీరు ఆహ్, మళ్ళీ అయితే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే. ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పేదేంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎందులో ఒక దాంట్లో వచ్చింది కదా సీట్ అందులో జాయిన్ అయిపోండి ఇప్పటికే లేట్ అయిపోతుంది. మీరు అర్థం చేసుకోండి. లేదా ఇంట్రెస్ట్ వేరే దానికి ఎక్కువగా ఉంటే అటే వెళ్ళండి పర్లేదు. బట్ ఏంటి అంటే అబ్బా! ఇది కాకపోతే ఇంకోటి అని చెప్పేసి ఒక 3, 4 మల్టిపుల్ వేస్ చూసుకుంటారు చూడండి. వాళ్ళకి డెఫినెట్‌గా చెప్తున్నాను. ఇప్పుడు ఎందులో ఒక్క దాంట్లో సీట్ వచ్చింది కదా! అందులో జాయిన్ అయిపోండి. ఓకేనా? అన్ని కోర్సెస్ ఇక్కడ టెక్నికల్ కోర్సెస్ ఇవన్నీ అయితే అన్నిటికి ఆహ్, స్కోప్ అయితే బానే ఉంది. మీరైతే జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? అందరికి చాలా మందికైతే గౌట్‌లో కూడా సీట్స్ అయితే వచ్చినాయి. పారామెడికల్ వాళ్ళకి. ఓకేనా? ఒక ఫిజియోథెరపీ వాళ్ళకి చూసుకున్నట్టయితే మాత్రం ఆల్‌మోస్ట్ అన్నీ అయితే ఒకటి కూడా గవర్నమెంట్ ఉండవు. అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. ఎస్‌వి రీజియన్, ఏయూ రీజియన్‌లో. ప్రతి ఒక్కరికి ఒకటి ఏం చెప్తున్నానంటే ఇప్పటికే ఎక్కువగా అయిపోయింది టైము. ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి ప్లీజ్ మీరైతే కన్సిడర్ చేసుకోండి ఒకసారి మిమ్మల్ని మీరే. ఓకేనా? మీ పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టి, ఇప్పుడే డబ్బులు ఖర్చు పెట్టి, మోస్ట్‌లీ ఏంటంటే టైమ్ అయితే వేస్ట్ అవుతుంది. ఓకేనా? చూసుకున్నట్టయితే అలా వేస్ట్ చేసుకోమాకండి. మీ పక్క వాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే ఆల్‌మోస్ట్ బీఎస్సీ పారామెడికల్ అండ్ బీపీటీ అంటే మెడికల్ స్ట్రీమ్‌కి సంబంధించిన వంటి వాళ్ళకి చూసుకొని, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళది ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా అవ్వొస్తుంది. ఓకేనా? సెకండ్ ఇయర్ అంటే బీటెక్ సెకండ్ ఇయర్ కూడా అవ్వొస్తుంది. సో, ఆ లెక్కన ఉంటుంది కాబట్టి మీరైతే ఒకసారి మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకోండి. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే మల్టిపుల్ వేస్ ఉంటాయి. వాళ్ళకి ఎందులో ఒక దాంట్లో అయితే వెళ్ళొచ్చు. ఐటీ సెక్టారా? లేదంటే వేరే ఏదైనానా అట్లా వెళ్ళొచ్చు. బట్ మీకు చూస్తే అట్లాంటిదేమి ఉండదనమాట. అందుకే నేను చెప్తుంది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ప్లీజ్ మీరైతే ఒక్కసారి కన్సిడర్ చేసుకోండి. టైమ్ వేస్ట్ చేసుకోకుండా ఎందులో ఒక దాంట్లో జాయిన్ అయిపోతే ఇప్పుడు నేనొకటి చెప్తున్నాను వినండి. ఇప్పుడు బీఎస్సీ పారామెడికల్‌లో ఒక కోర్ తీసుకున్నారనుకోండి. లైక్ అనుకుందాం మనము సారీ బీఎస్సీ ఎంఎల్‌టీ తీసుకుందాం అనుకున్నాం. బట్ ఎంఎల్‌టీ అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. బట్ కంప్లీట్ చేశాడు. ఒక వే అయితే ఉంటుంది. అంటే ఇక్కడ ఎంఎల్‌టీ డయాగ్నోస్టిక్ పరంగా వెళ్ళొచ్చు. ఇతనికి ఇది ఇష్టం లేదనుకోండి. సరే ఇష్టం లేదు కదా! వేరే ఏదైనా అప్పటికి చేయొచ్చు. బట్ ఇప్పుడైతే ఈ యొక్క ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక సోర్స్ చూసుకోవచ్చు కదా! అని చెప్పేసి నేను అంటున్నాను. ఎగ్జాంపుల్ చూపించాను దీనికి. సో, అన్నింటికి వర్తిస్తది ఇది. ఓకేనా? ఒకటేంటంటే మనకి ఒక వే అయితే ఉండాలి. ఒక దారి అయితే ఉండాలి. దాంతో పాటు అది నచ్చకపోయినా గాని వేరే దాంట్లోకి వెళ్ళొచ్చు తర్వాత. ఓకేనా? ఇప్పటికి డేట్ ఆఫ్ కమెన్స్‌మెంట్ ఆఫ్ క్లాస్ అని చెప్పేసి ఇస్తున్నారు. బట్ క్లాస్ అయితే ఇంక స్టార్ట్ అవ్వలేదు. ఈ యొక్క ఫేజ్ అయిపోయిన తర్వాత మనకైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తది ఫ్రెండ్స్. ఓకేనా? సో, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? అర్థం చేసుకోండి మిమ్మల్ని మీరు. ఎందుకంటే ఒక్క 1 ఇయర్ వేస్ట్ అయిన తర్వాత మీరు వేరే దాంట్లో జాయిన్ అయిపోయిన తర్వాత అర్థమైతది మీకు. మీ యొక్క ఎంపీసీ తీసుకున్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళిపోయారో, మీరెక్కడున్నారో ఇంకా. ఓకేనా? వాళ్ళ ఎర్నింగ్ స్టార్ట్ చేసేసరికి మీ యొక్క గ్రాడ్యుయేషన్ గూడా అయిపోద్ది. సో, అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరైతే రిపోర్టింగ్ జేయండి. అండ్ లేదంటే మరొక అటెంప్ట్ ఇస్తామని జెప్పేసి అనుకుంటే ప్రిపేర్ అయితే బాగా అవ్వండి. లైక్ ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకేనా? ఏ విధంగానే పర్లేదు. నేనైతే మీకు మంచిగా కోరుకుంటాను గాబట్టి, సో, ప్లీజ్ మీరైతే మీ యొక్క ఆలోచన అయితే జేసేసుకోండి. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.